వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు కోటిమిట ప్రాంతంలో నారాయణ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా 42 డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకులు కాళేశా గారి ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ గారి ప్రోగ్రాం కూడా వేడుకలు భారీ ఎత్తున జరిగింది. ఈరోజు 786 మీడియా ఎక్స్క్లూజివ్గా మా కాళేశా గారితో ఇంటర్వ్యూ చేయడం, ఓపెన్ వాయిస్ పార్టీ గురించి చర్చలు చేద్దాం. నమస్తే. అస్సలాము అలైకుం. ఏంది ఎట్లా మీ పార్టీ అధికారంలో వచ్చింది? ఇంకా కాళేశా పై ఫుల్ జోరుగా వచ్చినట్టేనా? ముఖ్యంగా ఏంటంటే పొంగూరి నారాయణ సార్ మన మినిస్టర్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ సంతోషంలో ఈరోజు 42 డివిజన్ లో అందరూ మైనార్టీ నాయకులము అందరం కలిసి ఒక పండగ వాతావరణం చేసుకుని ఈ రోజు మేము పుట్టిన వేడుకలు చేసుకుంటున్నాము. కేక్ కట్ చేసుకున్నాం. మన వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించారు. దాని ఉదాహరణ కారణం ఏంటి? అసలు ఆయన ఒక సైకో పాలన, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక సైకో పాలన ఉండింది. ఈ రోజు ఎంతో కష్టపడి మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అందరూ నాయకులు అందరూ కలిసి ఈ రోజు నెల్లూరులోని మన మొత్తం ఆంధ్రాలో చాలా కష్టపడే కార్యకర్తలు అందరము ఒక స్వర్ణ మన ఏమంటుందని ఒక స్వర్ణ గవర్నమెంట్ తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చాం ఇండిపెండెంట్ గా. అంటే బ్రిటిష్ పాలన జరిగింది. అవును, ఒక బ్రిటిష్ పాలన పోయినది, ఈ రోజుతో పోయినది. మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నారాయణ సారు మినిస్టర్ అయినారు, గతంలో కూడా ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఆయన పేరే నారాయణ అభివృద్ధి అంటే నారాయణ. ఇప్పుడు నారాయణ గారు వచ్చారు 2014 నుంచి 2019 దాకా. ఆయన నెల్లూరు సిటీకి అభివృద్ధి ఏం చేశారు? ఏంటంటే ఇది ఏంటి కొత్త మాట మాట్లాడుతున్నారే? ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. నెల్లూరు ప్రజలందరికీ ఇది తెలిసిన విషయం ఏంటంటే పోయినసారి 2014 నుండి 19 వరకు ఒక బారిష దర్గా చూసుకోండి, కరోనా చెరువు ఎట్లా చేశారు, రోడ్లు కానండి, ఒక 100 డ్రైనేజ్ కానండి, వాటర్ ప్రూఫ్ కానండి, అన్ని ఎంత మంచిగా పని చేశారు. ఈ పార్కులు ఇప్పుడు 160 పార్కులు దాకా బాగా అందంగా దిద్దారు. ఈ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేశారు ఇల్లు. పార్కులు కానండి, దర్గాలు కానండి, మన టెంపుల్స్ కానండి, ఏదైనా. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. గూగుల్లో పై చిన్న పిల్లడు గాని సెర్చ్ చేస్తే ఎంత మంది ఆడవాళ్ళు కనిపించడం లేదంటే మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 35 వేల దాకా మహిళలు మాయమైపోయారు. దీని గురించి ఇప్పుడు టీడీ పార్టీ అధికారంలో వచ్చింది. మన ఎన్టీ రామారావు గారు కూడా, చంద్రబాబు నాయుడు కూడా మహిళలకి ఒక ఆత్మరక్షణగా పట్టుదల ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ సూపర్ గా మెయింటైన్ చేస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించి ఏదైనా చర్చ ఏదైనా పెట్టే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పీట ఏంటంటే మహిళల కోసమే. మహిళల కోసం పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ సందర్భం ఏం చేశాడు? పింఛను 4,000 చేశాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 2,000 రూపాయల కాడ నుంచి 5 సంవత్సరాల వరకు 1,000 పెంచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డైరెక్ట్ గా 4,000 చేశాడు. ఎవరు గొప్ప అండి? ఇప్పుడు మహిళలందరూ టీడీపీ తరఫున ఉన్నారు. ఏంటంటే మనకు కావాల్సింది ప్రశాంతమైన ప్రభుత్వం, అరాచకం ప్రభుత్వం. వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు ముస్లిం మైనార్టీస్ కి ఏదైనా చేసిందా? మైనార్టీ లోన్స్ గానీ, దుల్హన్ స్కీమ్ గానీ, ఇమాంలకి మౌజన్లకి డబ్బులు గానీ, దర్గా డెవలప్మెంట్ గానీ, మసీదుల డెవలప్మెంట్ గానీ, ముఖ్యంగా మన కమ్యూనిటీ, నేను కూడా ముస్లిం కాబట్టి ముస్లిం మైనార్టీ మహిళలకి ఆత్మరక్షణ గానీ దీంట్లో ఏదైనా వాళ్ళు చేశారా? ఏం చేశారని నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. అబ్దుల్ సలాం రీసెంట్ గా మేము చూసాం కదా, సూసైడ్ చేసుకుని వీడియో పెట్టి కూడా సోషల్ మీడియాలో కూడా టాప్ మోస్ట్ గా ప్రపంచం అంతా తెలియజేశాడు ఆయన టార్చర్ కి, వైసీపీ పార్టీ చేసిన టార్చర్. దీని గురించి అన్నా ఈ రిజల్ట్ అంటారా? తెలుగుదేశం అధికారంలో వచ్చింది, మైనార్టీస్ ఎవరు వేయలేదా వైసీపీకి? మైనార్టీ ఒకరు వేయలేదండి. ఎందుకంటే
ఇప్పుడు రీసెంట్ గా ఒక అబ్దుల్ కలాం ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి వల్ల? వైసీపీ నాయకులు టార్చర్ వల్ల. ఇది టార్చర్ వల్ల వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం రైలు పట్టాలు పోయి ఆత్మహత్య చేసుకున్నారు. అది దేనికోసం? వీళ్ళ అరాచకం వల్లే కదా. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింస్ కి దుల్హన్ పథకం చంద్రబాబు ఉండేటప్పుడు 50,000 ఇస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 50,000 కూడా తీసేసాడు. మౌజన్ జీతాలు ఇస్తున్నారు. ఎవరు తీసేయలేదు? జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 ఇస్తానని 10th సర్టిఫికేట్ కావాలని ఫిట్టింగ్ పెట్టారు. అది బోగస్ మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఇచ్చేదిలే ఏలా ఒకరిని చూపించేది ఇచ్చారేమో. ఇప్పుడు ఆయన ఇంకా అయిపోయింది. అంటే ముస్లిం ఆడబిడ్డలకి ఏమంటే చదువు కన్నా వాళ్ళు ఖురాను తాలీంలో దాంట్లో ఉంటారు ఎక్కువ. ఈ ఎడ్యుకేషన్ పర్పస్ కి అయితే చాలా తక్కువే ఉంటారు. దీని గురించి సర్టిఫికేట్ పెట్టి రాకుండా చేశారంటారా మీరు? మొత్తం పైన ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ వాళ్ళకి కేసులు పెట్టి చిత్రహింసలు చేశారంటారా? చేశారండి. ప్రజలు అందరూ తెలుసు ఈ విషయం. ప్రతి కార్యకర్త తెలుసు ఎంత అరచం చేశారంటే. పెట్టారు మొత్తం అక్రమ కేసులు పెట్టారు. అదే అనిల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అనిల్ ఇప్పుడు మన స్టూడెంట్ పిల్లగాల మీద కిన్నర్ సేవలు పెట్టి జైలు పంపించాడు. ఎవరు? అనిల్ ఇప్పుడు అడ్రస్ లేకపోయాడు. ఇప్పుడు రమ్మనండి దమ్ముంటే. అవును, ఇప్పుడు ఆనం కుటుంబం కూడా ఆయన లేకుండా చేస్తానని చెప్పి సవాల్ చెప్పి ఇప్పుడు ఈయన లేడు. ఈయన ఎక్కడ దానుకున్నాడు ఎవరు తెలియదు. ఇప్పుడు ప్రజలు నెల్లూరు ప్రజలకు ఎవరు తెలియదు. ఇప్పుడు ఈ అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ చెన్నైలో పోయి హోటల్లో ఎక్కడ ఇడ్లీ సాంబార్లో పని చేసుకుంటున్నాడు. పోయి అదేమో సామాన్లు ఏమో కడుక్కుంటుంటాడు ఇప్పుడు హోటల్లో. ఇప్పుడు అనిల్ అనేవాడు అడ్రస్ లేడు. ఇప్పుడు మేము పేపర్లు ఇప్పిస్తాం. అనిల్ అనేవాడు ఆడుంటే రమ్మన్నాయి. ఇంత ముందు కాదు రౌడిజం చేశాడు ఆయన. ఇక్కడ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నెల్లూరు ప్రశాంతంగా ఉంది. మన నారాయణ సార్ కూడా ఇప్పుడు ప్రశాంతమైన గవర్నమెంట్ నడపాలని ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు మన డెవలప్మెంట్ నుంచి దౌర్జన్యాలు, కొట్టడాలు, ఈ మధ్య కాలంలో మర్డర్లు, రేప్లు అన్ని క్రైమ్ చూసాం. ఆంధ్ర రాష్ట్రాల్లో విసిగిపోయారు జనాలు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా స్ట్రిక్ట్ గా ఉంటది అనుకుంటున్నారా? మీ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కూడా ఎవరికి క్షమించేది ఉండదు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ఆయన ప్రశాంతమైన గవర్నమెంట్ నడుపుతారు. అతను ప్రశాంత ప్రభుత్వము. ఇంకా నెల్లూరు సిటీలో అంటారా నారాయణ సారు అలాంటి పనికి రావు. ఆయన ఏంటంటే డెవలప్మెంటే. ఆయన పేరే అభివృద్ధి. నారాయణ అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటేనే నారాయణ. ఆయన కావాల్సిన అభివృద్ధి. ప్రజలు క్షేమంగా ఉండాలా, ప్రశాంతమైన వాతావరణం కావాలి. 42వ డివిజన్ లో కాళేశ్వర ఫోన్ చేస్తే ఒక 400-500 మంది వచ్చే కెపాసిటీ ఉందా? అది మీరు తెలుసుకోవాలి. నా నోటితో చెప్పకూడదు. మేము అడిగితే బైక్ బాగా సబ్జెక్ట్ ఉంది అని చెప్పి 42వ డివిజన్ లో జనాలు అందరూ చెప్తున్నారు. మీరు ప్రజల గురించి చెప్పుకోవాలా, మనం చెప్పకూడదు. మా పిల్లకాయలు వాళ్ళకి పార్టీ మన అధికారం వచ్చింది, మంచి సేవా కార్యక్రమం చేస్తాం, కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు నారాయణ గారు బయట తిరుగుతూ ఉంటారు కదా, నెల్లూరులో ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఎవరు ఇచ్చున్నారు? ఇప్పుడు ఇంకా మినిస్టర్ అయినా ఉన్నారు. ఇప్పుడు ఆయన అందుబాటులో ఉండాలి కదా కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్తల మీద అందుబాటులో ఉంటాడు. ఆయన వారానికి 2 రోజులు నెల్లూరు తిరుగుతారు. ప్రతి వాడికి వస్తారు సారు. మీకు ఫోన్ లో అందరు టెస్ట్ లో ఉన్నారు. దేవుడి దయ అది మాత్రం ఉన్నారు. ఫోన్ చేస్తారు మన నాయకులు, మేము మాట్లాడుతూ ఉంటాము. ఏదైనా సమస్యలు ఉంటే నారాయణ సార్ కూడా ఇస్తారు. దేవుడి దయ అభ్యర్థి మినిస్టర్ ఉండేటప్పుడు ఒక కార్యకర్త గాని ఒక లీడర్ గాని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తని పరిస్థితి ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు 42వ డివిజన్ కి ఇన్ఛార్జ్ గా టీడీపీ పార్టీలో ఉన్నారు. ఇన్ఛార్జా లేదా లీడర్ గా ఉన్నారు? లీడర్ గా డైరెక్ట్ మీరు నారాయణ గారికి ఫోన్ చేస్తారా? మేము చేస్తాము. డైరెక్ట్ చేస్తారా ఫోన్? ఎత్తుతాడు. మన సీనన్న సార్ కోటంపడి సీనన్న కూడా ఫోన్ ఎత్తుతాడు. డైరెక్ట్ గా మేడం మన ఆడోరాధ మేడం కూడా ఎత్తుతారు. ప్రతి నాయకులు ఎత్తుతారు. నా ఫోన్ సమస్య వచ్చినా మీరు ఎత్తుతారు. పెట్టున్నాను. టీడీపీ 42 వార్డులో టీడీపీ ఆఫీస్ పెట్టున్నాను. నారాయణ సార్ ఈ మధ్య సార్ వచ్చారు. మేడం రమణ మేడం గారు కూడా వచ్చారు. దేవుడి దయ బాగుంది. ఇప్పుడు మనం ఏంటంటే రేపు నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేస్తాము. ఇప్పుడు దోమలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. ఈ దోమలది గానీ, వాటర్ ప్రూఫ్ డ్రైనేజ్ కానీ, ఆ కాలాలు బూర్తిది
అని మేము దాని గురించి చర్చిస్తున్నాము. బక్రీద్ రేపు వస్తుంది, బారాషా ఇద్దరుగా కూడా చేస్తారు కంపల్సరీ. మన నారాయణ సారు, అజీజ్ భాయ్ గారు నాకు గత ప్రభుత్వం ఉండేటప్పుడు, అజీజ్ భాయ్ మేయర్ ఉండేటప్పుడు ఎట్టున్నాయి అంతకుముందు ఈ రోడ్లు ఎట్టున్నాయి. అవును, ఒక మాట అడుగుతాను మీకు. ఇప్పుడు పార్టీ అధికారంలో టీడీపీ వచ్చేసింది, వైసీపీలో కొంతమంది ఇదే వార్డులో ఉన్నారు, మళ్ళీ టీడీపీకి వస్తారని తీసుకుంటున్నారా? ఎవరు తీసుకోవాలా? మొన్నే రీసెంట్ గా కోటమి సీనన్న చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. మన ఎవరు కష్టపడ్డారు కార్యకర్తలు, ఎవరు జెండా మోసారో వాళ్ళకి తప్ప ఇప్పుడు వచ్చే వాళ్ళకి తీసుకునే సమస్య లేదన్నారు. అంతే. ఏంటంటే ఇదిగోండి, మేము చెప్పకూడదు, ఆ పెద్ద నాయకులకు తెలుసు ఆ విషయం కూడా. ఇప్పుడు ఎవరు కష్టపడ్డారో, కష్టపడలేని ఇప్పుడు ఎంతో మంది వస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వైసీపీ అని వీళ్ళు వాళ్ళు వస్తాండ్రు, వాళ్ళు తెలుసు. మేము చిన్నోళ్ళం, అంతవరకు మేము ఆలోచించకూడదు. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు తెలుసు ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకున్నదో ఇవన్నీ వాళ్ళకి తెలుసు విషయం. ఇదే అండి మొత్తం పైన ఈ రోజు వాక్ విత్ 42 డివిజన్ టీడీపీ మైనార్టీ లీడర్ కాళేశా గారితో 786 మీడియా ఎక్స్క్లూజివ్ గా ఇంతో చర్చ చేయడం జరిగింది. ఇంకా అనేక వీడియోలు ఈ ముందుకు తెస్తాం. మా తరఫున 786 మీడియా తరఫున నాకు బాగా మావ అవుతాడు, స్నేహితుడు కూడా. ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. అల్లా సుబ్హాన దయ వల్ల ఆయన మంచి పొజిషన్కి వచ్చి ఇంకా ఎదగాలని చెప్పి ఫయాజ్ అని నేను 786 మీడియా అధినేతగా ఆయనకి స్పెషల్గా చేస్తున్నా. థ్యాంక్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.